20 సంవత్సరాల కల ఇట్టే నెరవేర్చింది కరీంనగర్ డాక్టర్ పద్మజ సంతాన సాఫల్య కేంద్రం. 20 సంవత్సరాలు అవుతుంది. ఎక్కడికి పోలే నేను మేడం దగ్గరికి వచ్చిన నాకు రాగానే మేడం దేవత లెక్క నాకు మంచిగా అయింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఆమెను రోజు నేను కలుసుకుంటున్నా మేడాన్ని. నేను కరెక్ట్గా చూస్తా అనుకోలేదు, నాకు పిల్లలు అవుతాడు కానీ మాకు అయ్యారు. నేను రోజు మేడాన్ని కలుసుకుంటున్నాను. చాలా సంతోషంగా నలుగురు ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది మేడం. ఎన్నోసారి వచ్చింది? ఫస్ట్ టైం మేడం. ఫస్ట్ టైం. 1 2 3 4 ఉన్నాయి. 4 ఉంది, అంత మంచిగా ఉంది. కానీ మనము 2 ఉంచుకుంటాం, మిగతా 2 తీపిచ్చేస్తాం. నెక్స్ట్ మంత్ 3వ నెల తర్వాత తీపిచ్చేసుకుంటాం. 4 ఉన్నాయి. వచ్చిన దాన్ని మంచిగా నువ్వు రెస్ట్ తీసుకొని మంచిగా కాపాడుకోవాలి. 2 నెలల తర్వాత వచ్చింది కదా మరి. ఒక్క బాబు చనిపోతే 2 పిల్లలకు ఊపిరి పోసి గాయపడిన ఆ తల్లిదండ్రుల మనసుకు ఊరటనిచ్చారు డాక్టర్ బూర పద్మజ గారు. మస్తు సంతోషంగా ఉంది మేడం. 5 రోజులు నేను అనుకున్నా మేడం దగ్గర నాకు ఎక్కడ నేను నాకు ఆశనే లేదు మేడం. పిల్లల మీద నా కొడుకు చచ్చిపోయాడు. చెప్పలేదు మేడం. యాక్సిడెంట్ ఇట్లా 2వ సంబంధం అని. ఒకడే కొడుకు వేరే ఏంటి ఆ కొడుకుతోటి ఇంకొకరు కూడా వస్తారు. 5 రోజులు మిమ్మల్ని మొక్కిన మేడం దేవత మీరే నాకు. ఇదిలా మొదటిది కాదు, ఇక్కడితో ఆగేదీ కాదు. గడిచిన 25 సంవత్సరాలుగా సంతానం లేక ఎన్నో విభిన్న పరిస్థితులను ఎదుర్కొంటున్న కొన్ని వేల దంపతులకు ఊరటనిచ్చి వారి కడుపున ఊపిరిపోస్తుంది కరీంనగర్ డాక్టర్ పద్మజ సంతాన సాఫల్య కేంద్రం. 1 2 3 4 దేవత మేడం మాకు. మా భవిష్యత్తు లేదు మేడం. కానీ 4 ఉన్నాయి కానీ మనం 2 పెట్టుకుంటాం. బాబు బదులు బాబుతో పాటు ఇంకొకరు కూడా వచ్చింది. రోజు ఆదిస్తాను మేడం. మేము చేసుకొని మేము అన్నం తింటాం. ఇది మాత్రం మేడం నాకు ఎవరి దగ్గరికి అయినా నేను నిన్నే నమ్మని చేతులు మంచి నాకు ఈ శరీరం మీద నేను పిల్లలని తీసుకోవాలి.